వాళ్ళ మనం ప్రభువునందు నిద్రించిన వారమై ఉంటే మన సాక్ష్యం ఎలా ఉండాలి? ప్రభువా, వాళ్ళందరి గురించి పక్కన పెట్టే ప్రభువా, ఇదిగో ఇక్కడ నలుగురు కూర్చున్నారే, వాళ్ళ నలుగురిని రక్షించడానికి నేను నిలబడ్డాను ప్రభువా. నా రెక్కల కష్టం పెట్టాను ప్రభువా, వాళ్ళ గురించి నేను సంపాదించినటువంటి డబ్బులు ఇదిగో నా ప్రాంతంలో ఇలా మీటింగ్ పెట్టించి అనేక మందికి సువార్త వినిపించాను ప్రభు. అందులో మారేరు వెళ్ళవు నేనే ప్రభు. నా దగ్గర ఏది పెట్టడానికి లేదు, కానీ నేనే కొద్ది వాక్యం నాకు తెలుసుకున్నటువంటి మాటలు నా హృదయాన్ని తాకితే ఆ మాటలు వాడితో ప్రతిరోజు చెప్తున్నాను ప్రభు, వాళ్ళని రక్షించగలిగాను నేను. ఇలాంటి సాక్ష్యాలు ఉండాలండి మన దగ్గర. వాళ్ళు చెప్పుకున్నట్టుగానే ఏమీ లేకుండా మనం కూడా నిలబడ్డామనుకోండి, వాళ్ళని అడుగుతున్నప్పుడు తలదించుకుంటారు, మనల్ని అడిగినప్పుడు తలదించుకుంటే మనం క్రైస్తవుడిగా ఒకవేళ ఉపయోగం ఏముంది? అందుకని ఈ పోరాటంలో మనం ఒక విజయాన్ని సాధించాలి. అది ఉండాలి అంటే విశ్వాసం అనేది గుండెల నిండుగా నిండిపోవాలి. ఆ విశ్వాసం నిండిపోయినప్పుడు మన జీవితాలు ఏముంటాయని అడిగితే శ్రమలు ఉంటాయట, ఇబ్బందులు ఉంటాయట, కష్టాలు ఉంటాయట, అవమానాలు ఉంటాయట, నిందలు ఉంటాయట. ఇవి ఎంతకాలం అని అడిగితే కొంతకాలం ఉంటాయి, కొంతకాలం వరకు ఉంటాయి. అప్పటి వరకు దీన్ని ఏం చేయాలి తెలుసా? ఎదురాడి నిలబడాలి. కానీ సమాజం ఏం నేర్చుకుంది? యేసుక్రీస్తు గారు చెప్పారు కదా, శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తం ఏం చేయాలి? శోధనలోకి ఎలాగుండాలి? ఏం చేయాలి? మెలకు కలిగి అది నేర్చుకున్నారు. అర్థమైందా? అది ఎప్పుడు చెప్పాడు? మన ప్రారంభ దినాల్లో అడుగులు వేస్తున్నప్పుడు చెప్పిన మాట. కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో కసిగా నిలబడుతున్నప్పుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? మీకు శ్రమ వస్తున్నప్పుడు సహించండి. శ్రమల యందు మీరు ఏం చేయాలి? శోధన యందు మీరు నిలబడడానికి మీరు చేయవలసింది తెలుసా? పోరాటాన్ని కొనసాగించండి అని చెప్పాడు. కానీ ఆ పోరాటం ఉంటుందా మనకి? ప్రభా ఈ శ్రమలు వచ్చినాయి, తప్పించే ప్రభా, తప్పించేమని అడిగినంత వరకు మనం పిరికివారమే. దాన్ని పోరాడే శక్తి నాకు దయచేయండి ప్రభు అనుకునే ఒక మాట మనం మాట్లాడేంత వరకు, అలా నిలబడేంత వరకు మనం ముందుకు కొనసాగే పరిస్థితి ఉండదు. కాబట్టి మీ అందరికీ నేను చెబుతుంది ఒకటే, ఈ ఆధ్యాత్మిక యాత్రలో క్రీస్తు రావడానికి దగ్గరలో ఉన్నాడు. ఆ దగ్గర పడిపోతున్నప్పుడు ఈ ఆధ్యాత్మిక జీవితాలు కానీ ఒకవేళ పతనం చేసుకున్నామా, అలా పతనం చేసుకున్న పరిస్థితుల్లో ఒకవేళ క్రీస్తు రాకడ కానీ వస్తే మనం కానీ విడవబడ్డామా, మనం అందరం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ చనిపోయిన తర్వాత క్రీస్తు దగ్గర ఇప్పుడు నేను మాట్లాడిన ప్రకారంగా అక్కడ అడిగితే నేను ఏం చెప్పడానికి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అనుకుని ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి.